రండి మావగారు రండి. అమ్మాయి నాకు ఫోన్లో అన్ని విషయాలు చెప్పిందయ్యా. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటావు? ఏమోనండి మావగారు, ఈ మధ్య మా అమ్మ మరీ చాదస్తంగా తయారవుతుంది. నన్ను ఒక మాట చెప్పమంటారా? అసలు నన్ను అడిగితే మీకున్న స్టేటస్ కి ఈ పాత కొంప ఏనాడో అమ్మేసి ఇల్లు ఖాళీ చేయాల్సింది. ఆ ముసలావిడికి ఓ బోర్డు సెంటిమెంట్ ఉందిలే నాన్న, దానికి ఈయన వత్తాసు. నన్ను ఒక మాట చెప్పమంటారా? ఏదో ఒక నెపం మీద ఆవి నీ ఊళ్ళో లేకుండా పుణ్యక్షేత్రాలకు పంపించేయకూడదు. ఆవిడ వెళ్ళదు. నన్ను ఒక మాట చెప్పమంటారా? వెళ్ళకపోతే జైల్లో ఉన్న తన పెద్ద కొడుకు సీరియస్ గా ఉందని నమ్మించి పంపండి. ఈ లోపుగా ఇల్లు అమ్మేసేయండి. మీరు ఇంకో మాట చెప్పొద్దు. వెరీ గుడ్ ఐడియా. ఆ డబ్బుతో మీ ఇద్దరం చిరకిలు పెట్టుకుంటాం. థ్యాంక్స్ మావగారు. మీరు కాసేంతో కట్టిన ఈ దేవాలయం నా కళ్ళ ముందు కూలిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అసమర్థురాలిగా బిడ్డల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. మొదట కొడుకుల ప్రవర్తన చూసి నవ్వుకున్నాను, తర్వాత బాధపడ్డాను, ఇప్పుడు అసహించుకుంటున్నాను. ఇక్కడే ఉంటే నా చేత కూడా బలవంతంగా సంతకం పెట్టిస్తారు. నా పెద్ద కొడుకే ఇంట్లో ఉంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. ఇప్పటికైనా మనస్సు మార్చుకుని మీ ఇల్లు నాకు అమ్ముతున్నందుకు చాలా ఆనందంగా ఉంది బాబు. ఇదిగో 5 లక్షల క్యాష్. కానీ ఒక విషయం, మీ అన్నయ్య జైలు నుంచి విడుదలైన తర్వాత సరాసరి మీ ఇంటికే వస్తాడు. అతనికి ఆశ్రయం ఇచ్చారనుకో, తనకి తన తల్లికి ఆ ఇంట్లో వాటా ఉందంటాడు. కోర్టులో గొడవలు అవుతాయి. మీకేం భయం అక్కర్లేదు. మా అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వాడు జైలు నుంచి తిరిగి వచ్చినా ఇక మా మొహం చూడలేడు. పేపర్స్ లేవండి, సంతకం చేస్తా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. వస్తామండి. నానా, ఆ థియేటర్ ఇంకో చోట మొదలెట్టాం కదా, ఇంకా ఆ స్థలం ఎందుకు? పిచ్చివాడా, ప్రతి మనిషికి పంతం ప్రతీకారం కావాలరా. ఆ సావిత్రమ్మకి ఆ ఇల్లు ఒక దేవాలయం. అందులోకి నాలాంటి రాక్షసులు అడుగు పెట్టకూడదని నా ముఖం మీదే ఒకనాడంది. ఇవాళ అదే సావిత్రమ్మని అంటరాని దాన్ని చేసి ఆ దేవాలయాన్ని ఆక్రమించుకుంటున్నా. ఇది నాకు మానసిక విజయం. సార్, మా అబ్బాయి అశోక్ ఎప్పుడు విడుదలవుతాడు? అశోక్ అమ్మా, అశోక్ నిన్న ఉదయమే విడుదల వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? మా ఇంటికి తాళం వేసింది ఏమిటండి? ఇంకా మీ ఇల్లు ఏమిటి బాబు, అది ఎప్పుడో డీకే కమ్మేశారుగా మీ తమ్ముళ్ళు. డీకే కమ్మేశారా? సార్, ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశారు మీరు. మా బిల్లు మీద కూడా ఒక సంతకం చేశారంటే మీ రుణం ఉంచుకోండి సార్. అవును, అలాగే ఆఫీస్కి వచ్చి కలవండి. హాయ్ కిషోర్. రాము, ఆయన లోపల తీసుకెళ్ళు. నేను వీరితో మాట్లాడొస్తాను. రండి సార్, రండి సార్. కిషోర్ గారికి మీరేమైనా బంధువులా? కిషోరు నేను. రాము, నువ్వు బయటికి వెళ్ళు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతున్నాను. అరణ్యవాసం చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన రాముణ్ణి భరతుడి ప్రశ్న వేయలేదు తమ్ముడు. నువ్వు రాముడివి కాదు, హంతకుడివి. ఏ పరిస్థితుల్లో నేను ఏ పరిస్థితిలో నువ్వు ఈ పని చేసినా స్థితి బాగా పెరిగిన నాకు అనవసరం. నా ఇంట్లో నీకు చోటిస్తే లోకం ఏమంటుంది? ఈ కూనీకుడితో నీకేమిటి సంబంధం లోకం నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి?
నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఎక్కడి నుంచైనా ఫోన్ చేసుంటే నేనే నీ దగ్గరకు వచ్చి ఉండేవాడిని. అవును, పొరపాటు చేశాను. నిన్ను చూడాలనే ఆదుర్దాతో ఇవన్నీ నేను ఆలోచించలేదు. ఇంతకాలం తమ్ముళ్ళను వదిలి జైల్లో ఎలా బ్రతికానని ఆలోచించానే ఈ తప్ప. సిటీలోని గొప్ప వాళ్ళంతా ఇక్కడే కూర్చున్నారు. వాళ్ళ మధ్య నా పొజిషన్ ఇబ్బందులో పడేశాం. ఆత్మీయత, అనుబంధాన్ని వెతుక్కుంటూ వచ్చానే కాని అంతస్తును వెతుక్కుంటూ రాలేదు. అదేమిటండి యాపిల్ జ్యూస్ అడిగి ఇలా వచ్చేసారేమిటి? ఈయనెవరు? మన పాతింట్లో ఉండే రోజుల్లో మన పక్కింట్లో ఉండేవాడు. అందరూ మమ్మల్ని అన్నదమ్ముల్లా ఉన్నామనేవారు. అవునమ్మా, అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళమే కాని అన్నదమ్ములం కాము. ఈ జ్యూస్ తీసుకోండి. నాకు ఈ తమ్ముడంటే ప్రాణం అమ్మా. అతనికి తమ్ముళ్ళంటి కిషోర్ గారు, మీరు దేవాలయంలా చూసుకునే ఆ పాత్రలు ఎందుకు అమ్మేశారు? మీ అమ్మగారు అది అది మా అత్తగారు పుణ్యక్షేత్రాలకు వెళ్తాన్నారు. మా దగ్గర డబ్బు లేదు. అందుకని ఆ ఇల్లు అమ్మి ఆ డబ్బుతో ఆవిడ దేశం అంతా తిరిగి రమ్మని పంపించాం. దేశదిమర్ని చేశారా? దేశం తిరిగి రమ్మన్నారా? అదే పుణ్యక్షేత్రాలు పంపాం. తమ్ముళ్ళంటి కిషోర్ గారు, మరో చిన్న తమ్ముడు సురేష్, ఆయన ఎక్కడున్నారు? నంబర్ 24 థర్డ్ క్రాస్ స్ట్రీట్, నెహ్రూ నగర్. మీ అన్న ఏం చేశాడు? నిన్ను మోసగించాడా? వాడంత వృద్ధిలోకి తీసుకొచ్చినందుకు ఇలా ప్రవర్తిస్తాడా? అప్రయోజకుడు, విశ్వాసఘాతకుడు. నువ్వే విచారపడకు బ్రదర్. వాడిని కోర్టుకి ఇచ్చి జన్మ జన్మలకి జ్ఞాపకం ఉండేలా మంచి గుణపాఠం నేను నేర్పుతాను. అన్నయ్య, తమ్ముడు. అన్నయ్య, అదేమిటన్నయ్య కళ్ళలో నీళ్లు? ఇది ఒక అన్న తమ్ముణ్ణి కౌగిలించుకున్నందుకు వచ్చిన కన్నీళ్లు కావు తమ్ముడు. ఒక నేరస్తుని లాయర్ కౌగిలించుకున్నందుకు గుండెల్లో ఊపికిన నీళ్లు. అన్నయ్య కూర్చో, ఇప్పుడే వస్తా. భగవంతుడా, ఆ తమ్ముడు మారిపోయాడని అల్లాడిపోయాను. ఈ తమ్ముడినైనా పాత తమ్ముడిగా ఉంచినందుకు నీకు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏమిటి తమ్ముడు ఇది? జైలు నుంచి మాజీ హంతుడుగా రిలీజ్ అయిన ఒక వ్యక్తిని ఈ సొసైటీ ఎంత చులకన భావంతో చూస్తుందో నాకు బాగా తెలుసు. అందుకని ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోయి, నువ్వంటే ఎవరో తెలియని మనుషుల మధ్యలోకి వెళ్ళిపోయి ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకు. లా అంటే ఏమిటో అనుకున్నాను. ఎంత ఎత్తుకెదిగిపోయావురా. నన్ను కోర్టులో చూస్తే నువ్వు అదిరిపోతావన్నయ్యా. నేరం చేసిన వాడిని చెయ్యలేదని, చెయ్యని వాడిని చేశాడని తికమక పెట్టి కేసు గెలవడమే. లేకపోతే ఇంత పెద్ద ఇల్లు ఎలా కొన్నాననుకున్నావు? నీ అన్న కష్టపడి రాత్రింబగళ్ళు పనిచేసింది నువ్వు చీకటి డబ్బు సంపాదించడానికి కాదురా. నువ్వు నిద్రపోతే కళ్ళు తుడిచి చదువుకో తమ్ముడు అన్నాను. అలసిపోతే ఆరోగ్యం పాడవుతుంది, నిద్రపో తమ్ముడు అన్నాను. ఈ చెయ్యి ఇన్నేళ్లు నిన్ను లాలించింది. నువ్వు తప్పు చేశావని తెలిసిన మరుక్షణం అధికారంతో నిన్ను పాలిస్తుంది. నువ్వు కుటుంబం కోసం బ్రతకపోయినా సంఘం కోసమైనా బ్రతకరా. పోతాడో డౌట్గా ఉంది. డిశ్చార్జ్ చేసేద్దామా? పిచ్చివాడా, వాడికి వచ్చింది మామూలు రోగం కాదు, రాక్షస పైశాచిక మలబద్ధకం. ర్యాక్ లో 2వ అరలో 3వ సీసాలో ఉన్న ద్రవాన్ని ఒక గ్లాసులో పోసి తీసుకురా. అలాగే సార్. ఆగాగు, బాగా అలసిపోయాను. ఆ చేత్తోనే నాకు గ్లాసు మంచినీళ్ళు తీసు. అలాగే సార్. ద్రావకం వస్తోంది. ఇప్పుడు డోస్ మింగు. రేపు పొద్దున్నే నువ్వు లేస్తే ఇంకో డోస్ వేసుకో. మొత్తం ఈ ద్రావకం తాగితే ఏమవుతుంది సార్? ఇది తాగితే సూర్యుడు అస్తమించే లోపు 20 సార్లు పరిగెడతాడు బాత్రూమ్ కి. వాడికి చెప్పకుండా ఈ మందు, చెప్తే తాగడం. బీ కేర్ఫుల్. మంచినీళ్ళు ఘాటుగా ఉన్నాయి. ఆ ద్రావకం మీరు తాగేశారు సార్. ఏం తాగేశారా? అమ్మా అమ్మా అమ్మో, నొప్పి, కడుపులో నొప్పి. కొద్దిగా గ్యాపే లేకుండా పోయితే
దిక్కుమాలిన ద్రావకం. డాక్టర్ గారు, సారీ బాబు, నేను రోగులను చూసే స్థితిలో లేను. నేనే రోగిష్టివాడిని అయిపోయాను. అది కాదండి, నేను వచ్చింది తార కోసం. తారలు ఇక్కడ ఎందుకుంటారయ్యా? మెడ్రాస్ లో ఉంటారు, స్టూడియోల్లో. మీ చెల్లెలు తార కోసం అండి. మా చెల్లెలు తారా దానికి పెళ్ళైపోయి మొగుడుతో హనీమూన్కి వెళ్ళిపోయింది. అగ్ర ప్రేమికుడు ఒకడు గోదావరిలో దూకి ఆత్మహత్య. గోదావరి మన దేశంలో ఉందా, అమెరికాలో ఉందా? అయ్యో అయ్యో, భలే ఎవరేనండి మీరు? ఇంకా మీ చెల్లెలకి పెళ్లి కాలేదండి. కాలేదా? ఆ వెళ్ళి అశోక్ నే ప్రేమిస్తోంది మీ చెల్లెలు. అతన్నే పెళ్లి చేసుకుంటానని మొండికేసి కూర్చుంది కదండి. నాకు రోజు రోజుకి ఎందుకు ఇలా అవుతోందబ్బా? కర్మ. అశోక్, 10 మందికి నీతులు చెప్పవలసిన పెద్ద మనిషివి నువ్వు మందు తాగుతున్నావా? గుండె మండుతోంది ఫ్రెండ్. వద్దు, శత్రువుకి ప్రాణం పోసిన పెద్ద మనిషివి నువ్వు. నీ గుండె చల్లగా ఉండాలి. అది 10 మంది పేదవాళ్లకు ఉపయోగపడాలి. వ్యక్తిగతమైన కక్షతో నిన్ను నువ్వు కాల్చుకోవద్దు. రౌడీనైన నేను నీ మూలంగా మారి ఆటో డ్రైవర్గా బతుకుతున్నాను. రా, నాతో రా. నువ్వు పోగొట్టుకున్న ఆత్మీయత నా దగ్గర దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. డీకే గారు ఇంత తొందరలో ఈ బిల్డింగ్ ఎలా కట్టించారు? మా వారు ఇంజనీర్ కదా, చకచకా పర్మిషన్స్ ఇప్పించి ఫైళ్లు కదిలేలా చేశారు. ఇంజనీర్ గారు అమ్మాయి కూడా ఇంత దూరం వచ్చి చదవాలా? ఇక్కడ కోచింగ్ బాగుంటుందని మా వారు చెప్పారు. అరే, నువ్వు ఆటో డ్రైవర్వా? అవును, పరిస్థితులు నన్ను ఆటో డ్రైవర్ని చేశాయి. చూడు, మా వారి ఆఫీస్ జీపు సరైన టైంకి వచ్చి పాపని తీసుకురావడం లేదు. రోజు నీ ఆటోలో తీసుకొచ్చి డ్రాప్ చేస్తావా? ఏమిటి ఆలోచిస్తున్నావు? మా వారికి తెలిసిన మనిషివని, ఇంటి పక్క అబ్బాయివని డబ్బులు ఇవ్వకుండా పని చేసి పెట్టమని అడగంలే. మీరు ఇచ్చినా నేను తీసుకోను. నా తమ్ముడు లాంటి కిషోర్ కూతురు నాకు కూతురుతో సమానమే. రండి, డ్రాప్ చేస్తాను. వస్తానండి. అలాగే. ఆటో ఆటో ఆటో. అశోక్, నువ్వా? నువ్వెప్పుడు రిలీజ్ అయ్యావు? మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరా? జైల్లో భగవద్గీత పురాణాలు చదివొచ్చావా? మీరు తమరొట్టదో? 7 అడుగుల కోసం 7 ఏళ్లు ఆగుతానని చెప్పి తొందరపడి పెళ్లి చేసుకున్న మీరు నాకేమవుతారు? నాకు పెళ్ళయిందా? ఎవడా రాస్కల్ చెప్పింది? మీ అన్నయ్య. పొద్దున్నే లేచి తన భార్యనే మీరెవరంటే అని అడిగే మా అన్నయ్య నేను మరొకటి భార్యనని చెప్తే నువ్వెలా నమ్మావు? మరి స్వామి, ఒక ఆడది పరాయవాడి సొత్తైతే ఈ భాగంలోనే కదా సూత్రాలు వేలాడాలి. ఇది ఖాళీగానే ఉంది. లోపల గుండె నిండా నువ్వే ఉన్నావు. పద వెళ్దాం. గురుదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ, మాతృదేవో భవ. మాతృదేవో భవ. ఏమిటమ్మా, తమ్ముడిని అడిగితే అమ్మ పుణ్యక్షేత్రాలకు వెళతానంది, అందుకే ఇల్లు పంపానని చెప్పాడు. తల్లి బిడ్డల్ని కలిసి బతికమని చెప్పాలి కానీ తగులాడుకోమని చెప్పకూడదు బాబు. దయచేసి జరిగిందేమిటో నన్ను అడగొద్దు. జరిగిందేమిటో నీ పెద్ద కొడుకు ఊహించగలడమ్మా. నా దగ్గర నిజం దాచిపెట్టద్దు. మన ఇల్లు ఆ డీకేకి అమ్మి నిన్ను బయటికి గెంటేశారు కదూ? లేదు బాబు, ఆ ఇల్లమ్మి నాతో సంతకం పెట్టిస్తారన్న భయంతో నేనే వచ్చేశాను. నిన్ను కలవాలని జైలుకి వెళ్ళాను. విడుదలై వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నారు. డీకే లాంటి నికృష్టుడు ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదని కోర్టులో కేసు పెట్టాను. అందుకే వాడు ఆ ఇల్లు ఆక్రమించుకోలేకపోయాడు. నేను చేసింది డబ్బు కోసం కాదు బాబు, మీ నాన్నగారి ఆఖరి కోరిక తీర్చడం కోసం. అన్నయ్య ఏదన్నా గొడవ పెడతాను అనుకున్నా గానీ ఆటోతో సెటిల్ అయిపోయాడు. రేపే మాప మెల్లిగా సంతకం పెట్టిస్తే ఆ ఇల్లు డీకే హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. అసంభవం. ఏరా, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? పుణ్యక్షేత్రాలకు. ఇప్పటికైనా నిజం చెప్పు. తమ్ముడు అని క్షమించి వదిలేస్తాను. ఏమిటి నువ్వు వదిలేసేది?
మీలాగే నేను హంతకుని కాదే. ఎంత ధైర్యం నీకు? మా ఆయన్ని కొడతావా? వాణ్ణి కొట్టే హక్కు మందలించే హక్కు కూడా నాకుంది. అన్న లాంటి వాణ్ణి అన్నాడు ఆ రోజు. లాంటి వాణ్ణి కాదు, నిజంగా అన్ననే. నువ్వు నీ పరిధులు దాటి మాట్లాడుతున్నావు. కొంచెం సంస్కారంతో మాట్లాడు. అవినీతికి అమ్ముడుపోయిన నువ్వు నాకు సంస్కారం నేర్పుతావా? అర్ధరాత్రి తల్లిని బయటికి గంటించిన నువ్వు నాకు సంస్కారం నేర్పుతావా? డబ్బు పిచ్చి పట్టిన నువ్వు, పెళ్ళాం జబ్బు పట్టిన నువ్వు నాకు సంస్కారం నేర్పుతావా? ఎవడి మూలంగా అయితే ఈ మంచి కుటుంబం ముక్కలైందో వాడికి వీడు పర్సనల్ లాయర్. పెళ్ళానికి బ్రహ్మరథం పడుతూ కన్న తల్లిని తోలనాడిన వీడు పెద్ద మనిషి. రేయ్, అడ్డాల నాటి నుంచి మీరు మేడలు కట్టుకునే వరకు అహోరాత్రులు కష్టపడి మిమ్మల్ని విద్యావంతులను చేసి ఇంత వాళ్ళను చేసిన తల్లిని వీధుల పాలు చేసిన మిమ్మల్ని తనటం కాదురా, పాతి పెట్టాలి. రక్తం పంచి పేగు తెంచి శ్రమించి నీ ఉన్నత విద్య కోసం తన ఇంట్లో తానే పని మనిషిగా బ్రతికిన కన్న తల్లిని అవమానించినందుకు మిమ్మల్ని నిలువున నరికినా పాపం లేదురా. ఆ హంతకుడితో మనకెందుకు? పోలీసులు పిలవండి. హంతకుడు హంతకుడు అని పదే పదే మాట్లాడకండి. ఈ కుటుంబం కూలిపోకూడదని, ముక్కలు ముక్కలు కాకూడదని హంతకుడనే ముద్ర వేసుకున్నాడు నా పెద్ద కొడుకు. ఈనాడు నీ మొగుడు 2 చేతులతో సంపాదించి బంగారాన్ని నీ మెళ్ళో దిగవేస్తున్నాడంటే దానికి కారణం ఆనాడు నా పెద్ద కొడుకు రెక్కల ముక్కలు చేసుకోవడం మూలంగానే. సరే సరే, ఇప్పుడు గొడవలు ఎందుకు? ఆ ఇల్లు అమ్మిన దాంట్లో మీ ఇద్దరికి ఎంత వాటా కావాలో చెప్పండి. చెప్పు తీసుకుని కొడతాను అలాంటి పిచ్చికోతలు కూసావంటే. వాటా కోసం కాదురా ఇక్కడ అడుగు పెట్టింది. ఏ దేవాలయం మనందరినీ పెంచి పెద్ద చేసిందో ఆ దేవాలయం పరాయి వాడి సొత్తు కావడానికి వీల్లేదు. ఈ దేవతను తీసుకెళ్లి మళ్ళీ ఆ దేవాలయంలో కూర్చోబెడతాను అని చెప్పడానికే వచ్చాను. అది అమ్మేశాం. డీకే ఊరుకోడు. ఎవడా డీకే? 4 తంతానని చెప్పి అక్కడికి వస్తే పదమ్మా.